హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల సస్పెన్షన్పై అయితే హైకోర్టు స్టే. ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే సిద్దిపేటలో సెర్ఫ్ ఉద్యోగుల సస్పెన్షన్పై అయితే తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ మెదక్ బాసరా ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారన్న కారణంతో జిల్లా కలెక్టర్ మను చౌదరి గారు వారినైతే సస్పెండ్ చేశారంటే ప్రభుత్వ ఉద్యోగులను. వీరిలో 38 మంది సెర్ఫ్ ఉద్యోగులు, అలాగే 68 మంది ఉపాధి హామీ పథకానికి చెందిన ఉద్యోగులు అయితే ఉన్నారు. ఇక సెర్ఫ్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్కు లేదని సెర్ఫ్ ఉద్యోగుల తరపున న్యాయవాదులు వినిపించారు. దీంతో హైకోర్టు స్టే విధించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు జూన్ 18వ తేదీకి అయితే వాయిదా వేసిందండి. ఈ విధంగా స్టే అనేది విధించడం జరిగింది.